హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాబంధనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే, మరి జాన్ బాబు గారు కరుణాకర్ సుగ్ని దగ్గరికి వెళ్ళి, అసలు కరుణాకర్ దగ్గరికి వెళ్ళి ఆడితో మాట్లాడవలసినంత అవసరం లేదు, కానీ మరి జాన్ బాబు గారు వెళ్ళి ఆయన కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడారు. ముఖ్యంగా మనము చూడవలసింది ఏంటంటే, జన్మ పాపం గురించి, కర్మ పాపం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని మనం చూద్దాం. విచిత్రమైనటువంటి మాటలు. పెళ్లి చేసుకుంటే పాపం వస్తుందని అంటున్నాడు ఆయన. చూడండి, అంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు. పెళ్లి చేసుకుంటే పాపం వస్తుందా? ఒకసారి చూద్దాం. చూడండి ఈయన మాట్లాడుతున్న మాటలేంటో. రహితుడిగా వచ్చాడు. వివాహం చేసుకోలేదు కనుక కర్మ పాపం లేదు. తల్లికి మాత్రమే, అంటే తండ్రితో సంయోగం లేకుండా, పురుష సంయోగం ఎరగకుండా స్త్రీ జన్మించాడు కనుక వివాహం చేసుకుంటే కర్మ పాపం వస్తుందా? ఎస్, అదే కర్మ పాపం అంటారు. సెక్స్ ద్వారా ఆల్మోస్ట్ సెక్స్ చేస్తే పాపం వస్తుంది. ఆల్మోస్ట్ అదే దాని మీనింగ్. అదే కర్మ పాపం అంటే. మీరు పెళ్లి చేస్తున్నారు కదా, యా, తెలిసి ఎందుకు పాపం చేశారు? జన్మ కర్మ పాపాలు లేకుండా పుట్టాడు ఆయన. బైబిల్ ఏమంటదంటే, నీతిమంతుడు ఒప్పుడో లేడు, అందరూ దానికి సరెండర్ అయ్యాం. కానీ మళ్ళీ క్షమిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని నేను నాకు కూడా పాపం లేదంటే కదా. అలా కాదు, కొంచెం విను. నేను అందుకే కదా అంటే మధ్య మీరు మన చిన్న పిల్లడు అంటుంది అది. అందుకే కదా నేను చిన్న పిల్లడు అంటుంది. నేను అనేది ఏంటంటే, యేసుక్రీస్తు వల్ల జన్మ కర్మ పాపం లేకుండా పుట్టాడు. కానీ ప్రతి మనిషి జన్మకర్మ పాపాలతోనే ఈ లోకంలోకి వస్తాడు. ఒక నిమిషం క్లారిటీ కోసం అడుగుతాను. కర్మ పాపం అంటే మీ దృష్టిలో కేవలం సెక్స్ ద్వారా వచ్చే పాపం కర్మ పాపం అంతేనా? ఎస్, అంటే వివాహం చేసుకోవడం ద్వారా, భార్యాభర్తల సంయోగం ద్వారా కర్మ పాపం వస్తుంది. కర్మ పాపం అనేది అంటే, ఇప్పుడు కర్మ అనేది హిందుత్వానికి సంబంధించిన పదం. కర్మ అంటే అందులో మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. అంటే హిందుత్వ ప్రకారం. ఇప్పుడు మీరు చెప్తున్న నిర్వచనం ప్రకారం ఏంటంటే, కర్మ దాన్ని ఎట్లా తీసుకుంటున్నారు? సెక్స్ కి సింబాలిక్. పురుషుడు స్త్రీ కలవటం అన్నటువంటి దానిని బైబిల్ ప్రకారంగా, అందుకనే నీతిమంతుడు లేడు భూమి మీద, ఇప్పుడు కూడా నీతిమంతుడు లేడు, యేసు ప్రభు తప్ప అన్న కాన్సెప్ట్ ని క్రైస్తవ్యం బిలీవ్ చేస్తుంది. సరే, ఆయన అది ఇక్కడ ఇంకొకటి ఒకటి నన్ను కొంచెం క్లారిటీ ఉన్నాయి. వింటున్నారు కదా మన ప్రేక్షకులంతా. ముఖ్యంగా ఈ ఛానల్లో ఉండేది హిందూ సోదరులు ఎక్కువ వింటారు. వాళ్ళకి చాలా మంది ఉంటారు మేబీ. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, జన్మ కర్మ పాపరహితుడిగా జన్మించినటువంటి యేసు ప్రభువులు ఆయన స్పెషల్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిగిలినటువంటి వారు భూమి మీద ఎవరున్నా సరే, మనుషులు కానీ లేకపోతే దేవుళ్ళు అనబడినటువంటి వారున్నా, దేవతలు అనబడిన వారున్నా, ఖచ్చితంగా సంయోగం ద్వారానే జన్మించిన వారు అనేది మా నమ్మకం. ఎవరు మీ మతంలోనా వేరే మతం? ఎక్కడైనా సరే ప్రపంచం అట్లా చెప్తున్నారు. హిందుత్వంలో అసలు పురుష స్త్రీ సంయోగం లేకుండా పుట్టిన చాలా మంది ఉన్నారు. మేబీ, నేను కాదన్నా. ఓకే, అంటే నాకు దాంతో డీప్గా తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవతలు అనబడిన వారున్నా, దేవుడు అనబడిన వారు ఉన్నా, అంటే నాకు తెలుసు. నేను ఇప్పుడు రాముడు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు. సో ఇంకెవరైనా ఉన్నారో నాకు తెలియదు. సరే, దాని అట్లా తెలియదు. ఎవరైనా సరే జన్మ కర్మ పాపరహితుడిగా యేసు ప్రభు పుట్టాడు. మా నమ్మకం ఏంటంటే, ఆయన మళ్ళీ ఎవరి కాలంలోనే వివాహం లేకుండానే మరణించాడు కనుక అతనిలో కర్మ పాపం లేదు, తల్లిదండ్రులకు జన్మించలేదు కనుక జన్మ పాపం లేదని నమ్ముతున్నాం. ఆయనలో స్పెషల్ అది. జాన్ బాబు గారు మాట్లాడిన మాటలు చూసారు కదా. జాన్ బాబు గారు ఏమని మాట్లాడుతున్నారు? పెళ్లి చేసుకుంటే పాపం వస్తుందంట, పెళ్లి చేసుకుంటే జన్మ పాపం అంట. కర్మ పాపం గురించి, జన్మ పాపం గురించి తెలియని జాన్ బాబు గారు లాంటి వారు కరుణాకర సుగ్నతో ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా ఇంటర్వ్యూకి వెళ్ళడం మంచిదా అంటారా? ఒకసారి ఆలోచన చేయండి. జన్మ పాపం అంటే ఏంటో తెలియదు, కర్మ పాపం అంటే ఏంటో తెలియదు. అసలు పెళ్ళి చేసుకుంటే పాపమా కాదా పెళ్ళి అనేది కూడా తెలియదు ఈయనకి. అలాంటి ఈ యొక్క జాన్ బాబు గారు మరి ఎలా వెళ్ళిపోయి కరుణాకర్తో మాట్లాడేశాడు, కరుణాకర్తో మరి క్రైస్తవుల తరపున వెళ్ళేసి ఆ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చేసాడు? నాకు అర్థం అవ్వలేదు. జాన్ బాబు గారు, మీకు జన్మ పాపము గురించి, కర్మ పాపము గురించి తెలుసా? అసలు పెళ్లి చేసుకుంటే పాపమా? అసలు ఏమని మీరు అనుకుంటున్నారు? అసలు బైబిల్ ఎప్పుడైనా మీరు చక్కగా చదివారా? బైబిల్ ఎప్పుడైనా ధ్యానం చేశారా? మరి ఎందుకంటే ఇలా తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు బోధను అనేక మందికి బోధిస్తున్నారు మీరు? మీ ద్వారా అనేక మంది తప్పుడు బోధలోనికి, తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే, చూడండి, జన్మ పాపము గురించి, కర్మ పాపము గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, జన్మ పాపం అంటే ప్రియమైన వర్లరా
జన్మ పాపం ఉందని కొంతమంది అంటున్నారు. దేని ప్రకారం అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, మనుషులందరికీ ఆదాం పాపము సంక్రమిస్తుందా? మనుషులందరికీ ఆదాం పాపం సంక్రమిస్తుందా? అంటే ఆదాము పాపము అనేది సంక్రమిస్తేనే మనుషులు జన్మ పాపము చేసినట్లని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఆధారం చేసుకొని ఏమంటున్నారంటే దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించెను కాబట్టి మనుషులకు జన్మ పాపం లేదు అని మాట్లాడుతున్నారు. అర్థమవుతుందండి? మనుష్యులు యథార్థవంతులుగా పుట్టారు కాబట్టి మనుషులకి జన్మ పాపం లేదు. దేవుడు మనుషుల్ని యథార్థవంతులకు పుట్టించాడు కనుక మనుషులకు జన్మ పాపం లేదు అని కొందరు వాదన. ఇంకొంతమంది కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనాన్ని తీసుకొని నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అనే విషయాన్ని ఈ యొక్క వచనాన్ని పట్టుకొని ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే మనము మన పుట్టుకలో పాపం ఉన్నది కనుక జన్మ పాపం ఉన్నది అని మాట్లాడుతున్నారు. అయితే ఈ రెండు వాదనల గురించి మనం ఆలోచన చేస్తే ఈ రెండు వాదనలను పక్కన పెడితే అసలు జన్మ పాపం ఉందా లేదా, జన్మ పాపం అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ మూడో విషయానికి వచ్చేసరికి పెళ్లి చేసుకుంటే పాపమా అనేది కూడా ఒకటి మనం ఆలోచన చేయాలి. ఈ మూడు విషయాలు నేను ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చాను. ఒకటి జన్మ పాపము, రెండోది కర్మ పాపము, మూడవది పెళ్లి చేసుకుంటే పాపమా కాదా అనే విషయాన్ని ఈ మూడు మాట్లాడడానికి వచ్చాను. ఈ వీడియో చివరి వారికి ఆలకించండి. తరువాత ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. ప్రభువు నామాన్ని మహిమపరచండి. ముఖ్యంగా మనము ప్రియమైన వాళ్ళరా జన్మ పాపము గురించి మాట్లాడుకుందాం. అసలు జన్మ పాపమును గురించి మనం మాట్లాడుకుంటే ఆ రెండు వాదనలను కొద్దిసేపు పక్కన పెట్టి మనము బైబిల్లోనికి వెళ్దాం. బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం. అయితే నేను మీకు రెండు ఉదాహరణలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటోది, మీ దగ్గర బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చదవవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. చూడండి, స్క్రీన్ మీద పెడుతున్నాను, దానిని పరిశీలన చేయండి. అంతేకాక ఒక విధంగా చెప్పిన యెడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. చూసారా, ఇక్కడ చక్కని మాట రాయబడింది. ఏంటి అంటే అబ్రహాము మెల్కీసెదెక్కి ఏం చేశాడండి? దశమాంసములను ఇచ్చాడు, దశమ భాగాలను ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే అబ్రహాము గర్భములో అబ్రహాము యొక్క సంతానమైనటువంటి లేవి రాబోతున్న రోజుల్లో దశమాంసములను తీసుకుని పోయేవాడు, కానుకలను అర్పణలను తీసుకుని పోయేవాడు, దశమ భాగాలను తీసుకుని పోయే వ్యక్తి ఆ లేవి కానీ లేవి వంశస్థులు కానీ. అయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే అబ్రహాము మెల్కీసెదెకుకి దశమ భాగములు ఇచ్చినప్పుడు లేవి అబ్రహాము ద్వారా దశమ భాగములు మెల్కీసెదెకుకి ఇచ్చాడు అనేది రాయబడింది. అబ్రహాము ద్వారా అబ్రహాము గర్భములో ఉన్నటువంటి అబ్రహాము నుండి రాబోతున్నటువంటి లేవి అబ్రహాము ద్వారా ఎవరికి ఇచ్చాడంట? మెల్కీసెదెకుకి దశమ భాగములను ఇచ్చాడు. అంటే ఎప్పుడో 5వ తరము 4వ 5వ తరములో రాబోతున్నటువంటి లేవి తన సంతానము కూడా ఏం చేస్తున్నారు? అక్కడ దశమ భాగమును ఎవరికి ఇస్తున్నారంట? మెల్కీసెదెకుకి ఇస్తున్నారు. ఇక్కడ లేవి పుట్టలేదు, ఇంకా లేవి సంతానం కూడా పుట్టలేదు. అబ్రహాము గర్భమునందు ఇంకా ఇస్సాకుకు యాకోబు ద్వారా వచ్చినటువంటి 12 మంది వీళ్ళెవరూ కూడా ఇంకా పుట్టలే. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ప్రియమైన వాళ్ళరా మెల్కీసెదెకుకి ఏమిస్తున్నాడు? దశమ భాగం ఇస్తున్నాడు.
అయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే అబ్రహాము ద్వారా తన గర్భములో ఉన్నటువంటి లేవి ఏం చేస్తున్నాడంటే దశమాంసములను మెల్కీసెదెక్కి సమర్పిస్తున్నాడు. అంటే ఇక్కడ లేవి అబ్రహాము ఇచ్చే దశమ భాగంలో పాలిభాగస్థుడయ్యాడు. లేవి ఇంక పుట్టలేదు, కానీ అబ్రహాము మెల్కీసెదెక్కి ఇచ్చినటువంటి దశమ భాగంలో పాలిభాగస్థుడయ్యాడు లేవి. ఎప్పుడో రాబోతున్నటువంటి వాడు, ఎప్పుడో పుట్టబోతున్నటువంటి వాడు ఇప్పుడేమయ్యాడు? అబ్రహాము మెల్కీసెదెక్కి ఇచ్చినటువంటి దశమ భాగంలో పాలిభాగస్థుడయ్యాడు. ఇది చక్కగా అర్థం చేసుకోండి. అబ్రహాము మెల్కీసెదెక్కి ఇచ్చినటువంటి దశమ భాగంలో ఎలాగైతే లేవి పాలిభాగస్థుడయ్యాడో, ఆదాము చేసిన పాపములో ఆదాము తర్వాత వచ్చిన సంతానం అంతా కూడా పాలిభాగస్థులయ్యారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆదాముకు వచ్చినటువంటి మరణము మనుషులందరికీ వచ్చింది. ఎందుకో తెలుసా? ఆదాము యొక్క పాపములో పాలిభాగస్థులయ్యాము గనుక ఆ పాపం వలన వచ్చిన జీతము మరణము మనలందరినీ కూడా ఏలింది. ఒకటో ఉదాహరణ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెండవ ఉదాహరణ చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఒకని ఆస్తి తన సంతానానికి ఎలాగైతే ఇవ్వబడుతుందో, చెందుతూ వస్తుందో, అలాగే ఆదాము యొక్క పాపము నరులందరికీ కూడా సంక్రమించింది, చెందుతూ వచ్చింది. అర్థమవుతుందండి? మా తాత ఆస్తి మా తండ్రికి వచ్చినట్లు, మా తండ్రి ఆస్తి నాకు వచ్చినట్లు, నా ఆస్తి నా పిల్లడికి వెళ్ళినట్లు, నా పిల్లవాని ఆస్తి వాళ్ళ పిల్లవాళ్ళకి వెళ్ళినట్లు, అలాగా ఆ ఆస్తి ఎక్కడి నుండి వస్తుంది? మా తాత ఆ తాతల నుండి వచ్చిన ఆస్తి ఎలాగైతే వెళ్తుందో, అలాగే ఆదాము యొక్క ఆస్తి వంటి పాపము మన అందరికీ కూడా సంక్రమిస్తూ చెందుతూ వస్తూ ఉంది. అది ఒక ఆస్తిలా మన అందరికి వచ్చేసింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఈ రెండు ఉదాహరణలు మీకు చెప్పాను కదండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో ఒకటో ఉదాహరణది. రెండవ ఉదాహరణ ఏం చెప్పాను? ఆస్తి ఎలాగైతే సంక్రమిస్తుందో అలాగే పాపము కూడా మనుషులందరికీ ఆదాము నుండి సంక్రమించింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుష్యుని ద్వారా ఆ పాపము ద్వారా మరణము లోకములోకి ఎలాగొచ్చిందో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఇక్కడ కొంతమంది ఏమంటారు తెలుసా? మనుషులందరూ కూడా పాపం చేశారు కనుక పాపం అనేది అందరికీ సంక్రమించిందండి, మనుషులు పాపం చేయకపోతే సంక్రమించకపోను అంటారు కొంతమంది. ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాడు పౌలు 13వ వచనం నుండి మనం చూస్తే. ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాడు చూడండి ఒకసారి. 13వ వచనం, ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను, గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం వచ్చింది కనుకనే పాపము లోకములో ఉంది. నువ్వు అది చేయకు, నువ్వు ఇది చేయకు అనేది ధర్మశాస్త్రం చెప్తుంది కనుక అది చేయకు అన్నది చేస్తే అది పాపము, ఇది చేయకు అనేది చేస్తే పాపము. కనుక ధర్మశాస్త్రము చెయ్యొద్దు, ధర్మశాస్త్రం ఆజ్ఞనిస్తుంది, ఆ ఆజ్ఞని మీరితే పాపం అది. అయితే ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం ఉండదు, ఆజ్ఞ లేనప్పుడు పాపం ఉండదు.
నువ్వు చెయ్యకరా అనేది మనం చెప్పకపోతే ఆడు చేసుకున్న పోనా ఆడికి పాపం ఉండదు. అయితే ప్రియమైన వాళ్ళరా ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే ఆ 13వ వచనం చదివితే, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాములాగా పాపము చేయని వారు ఉన్నారండి. ఆదాములాగా పాపము చేయలే, ఆదాము చేసినట్లు పాపం చేయలేదు చాలామంది. అంటే ఆదాము ఎలాగైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడో అలా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారు లేరు. ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన వారు లేరు. అయితే అటువంటి వారిని కూడా, ఆజ్ఞను అతిక్రమింపని వారిని కూడా మరణం ఏలిందంట, వారికి కూడా మరణం వచ్చిందంట. ఆదాములా పాపము చేయకపోయినా ఆదాము నుండి వచ్చిన మరణము ఆదాము నుండి మోసే వరకు ఏలింది అనేది ఇక్కడ రాయబడుతుంది. ఆదాములా పాపం చేయలేదు వీళ్ళు, కానీ మరణం అనేది వీళ్ళని ఏలింది, మరణం వచ్చింది వీళ్ళందరికీ. 15వ వచనం చూద్దాం ఒకసారి, చూడండి. అయితే అపరాధము కలిగినట్లు కృపవరము కలగట్లేదు. ఎట్లనగా ఒకని అపరాధముల వలన అనేకులు చనిపోయిన ఎడ్ల, చూడండి అక్కడ ఎంత క్లియర్గా రాయబడిందో, ఒకని అపరాధముల వలన అనేకులు చనిపోయారు. అర్థమవుతుందా? ఆ ఒక్కని అపరాధం ఎవరిది అంటే ఆదాము అపరాధం వలన అనేకులు చనిపోయారు. ఈ ఒక్కడ అపరాధం వలన అనేకులు చనిపోయారు. వాళ్ళ అపరాధముల వల్ల కాదు, ఈ ఒక్కడ అపరాధముల వలన అనేకులు చనిపోయారు. 16వ వచనాన్ని చక్కగా మనం చదివితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. చూడండి, ఆదాము వలన పాపం వచ్చిందండి. ఆదాము వలన పాపం వచ్చింది. ఆదాము వలన ఏమొచ్చింది? అపరాధం వచ్చింది. ఆదాము వలన తీర్పు వచ్చింది. ఆదాము వలన శిక్షావిధి వచ్చింది. ఆదాము వలన ఏమొచ్చిందండి? మనుషులందరికీ శిక్షావిధి వచ్చింది అపరాధం మూలంగా. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది ఇక్కడ. మనుషులందరికీ, ఆ ఒక్కడిని బట్టే మనుషులందరికీ వచ్చిందంట. ఆ ఒక్క అపరాధము వలన తీర్పు వచ్చి మనుషులందరికీ శిక్షావిధికి కారణమైంది. ఆ ఒక్క అపరాధం వలన, ఆదాము చేసిన ఒక్క అపరాధం వలన తీర్పు వచ్చి మనుషులందరికీ కూడా శిక్షావిధి కలగటానికి కారణమైంది. 19వ వచనాన్ని చూస్తే, ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరి. చదవండి అక్కడ 19వ వచనం. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరి. అర్థమవుతుందండి? అంటే ఒకని అపరాధము, ఒకని పాపము అనేకులను పాపులుగా మార్చింది. తల్లి గర్భములో పడినప్పుడు నీవు యథార్థవంతుడిగా పడుతున్నావేమో, తల్లి గర్భంలో పడినప్పుడు నువ్వు యథార్థవంతుడిగా పడుతున్నావేమో, కానీ తల్లి గర్భం నుంచి బయటకు రాగానే వారసత్వపు హక్కులు ఎలాగైతే నీకు వస్తాయో, ఆస్తి హక్కులు ఎలాగైతే నీకు వస్తున్నాయో, అలాగే పాపము కూడా నీకు ఆస్తిగా సంక్రమిస్తూ ఉంది. దీనినే జన్మ పాపం అంటున్నాం. జన్మించిన తోడనే నీకేమొస్తుందంటే పాపము ఒక హక్కుగా వస్తుంది, పాపము ఒక వారసత్వపు ఆస్తిగా వస్తుంది. దాన్ని జన్మ పాపము అని మనం పిలుస్తాం. దానినే జన్మపాపం అని పిలుస్తాం. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఆదాము ద్వారా పాపము చేశాడు. ఆదాము ద్వారా అపరాధి అయ్యాడు. ఆ ఒకని అపరాధము అనేకులను పాపులుగా చేసింది.
ఆ ఒకని తీర్పు అనేకులకు వచ్చింది. ఆ ఒకని శిక్ష అనేకులకు సంక్రమించింది. ఆ ఒకని మరణము అనేకులకు మరణమైంది. అంటే అబ్రహాము ఇచ్చినటువంటి దశమ భాగములు ఎలాగైతే లేవి పాలుభాగస్థుడయ్యాడో, అలాగే మనందరము కూడా ఆదాము చేసినటువంటి పాపములో పాలుభాగస్థులయ్యాం. అలాగే ఒకని ఆస్తి తన యొక్క సంతానంలోకి ఎలా వస్తుందో, ఆదాము చేసిన పాపము మనకి ఆస్తిగా వస్తూ జన్మ పాపమైనది. జన్మ పాపం అంటే మీరు చక్కగా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు కర్మ పాపము ఇవి మనందరికీ తెలిసిందే. కర్మ పాపం అంటే మనందరికి తెలిసిందే. ఈ కర్మ పాపం గురించి కూడా నేను వీడియో చేయబోతున్నాను, దాన్ని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే అనేకులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.